ఆర్డిటి సంస్థ కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందేమోనని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఫాదర్ ఫెరర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు సేవలు అందిస్తున్న సంస్థ ఆర్డిటి అన్నారు. విద్య, వైద్యం, స్పోర్ట్స్ వంటి విభాగాల్లో ఎన్నో సేవలు అందించారన్నారు. చెవిటి, మూగ, బుద్ధిమందం పిల్లలకు స్కూల్స్ కూడా పెట్టారన్నారు. కానీ ఇలాంటి సంస్థకు మతం, కులం అంటూ నిధులు ఆపడం సరైనది కాదన్నారు. ఆర్డిటి సేవా కార్యక్రమాలు ఆగిపోతే అత్యంత నష్టపోయేది అనంతపురం జిల్లా ప్రజలేనన్నారు. ఆర్డిటి విషయంలో ప్రతి ఒక్కరు స్పందించాల్సిందేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఈ విషయాన్ని తీసుకువెళ్దామని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ సహా అన్ని పార్టీలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అంటే మీకు 1969లో మ్యాన్జో ఫాదర్ వాళ్ళ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్డిటి వచ్చిందంటే అర్థమేమి? అయ్యా ఏమి తప్పు చేస్తున్నారు? ఒకవేళ 100%లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో. వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమందికి తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. చెవిటి మూగకు స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. ఎవరు చూడలే. నేను అప్పుడప్పుడు పోతా దానికోసం. నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు పిల్లల కోసం. ఎక్కడే మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి. బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి, కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్. సరే, కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది. ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటున్నారు? ఎందుకు అర్థం కావడం లేదు. దీని మీద కక్షనా? ఏం కక్షయా? ఈ సంస్థ పోయేదానికి లేదు. పోతే ఎవరు బాధపడేది? ఎస్పెషల్లీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు. మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు. వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఎలాంటి చెక్ డ్యాములు కట్టినారంటే పెద్ద ఓడుగురు అక్కడంతా ఈరోజు నీళ్లు తాగుతున్నారు మా వాళ్ళంటే ఈయన పుణ్యం, ఆర్డిటి పుణ్యం. దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే. పార్టీ వైజ్ చెప్తా, మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి. నష్టపోయేది అనంతపూర్ ప్రజలు. దయచేసి చెప్తున్నా, ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అనంతపూర్ ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా. మేము కూడా అందరినీ నాయకులను కలుస్తా. చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో అయితే ఇవాళ చేపించిందేమో, ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డిటి గురించి, ఏమే చాలామందికి తెలుసు ఆర్డిటి గురించి. మరి అనంతపూర్ ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి.